ఒక వ్యక్తి నాకే సొంతం అవ్వాలి, నువ్వెవరితో మాట్లాడకూడదు, చేయకూడదు, అది ప్రేమ కాదు. ఎదుటి వ్యక్తిలో మనలో లేని లక్షణాలు ఎదుటి వ్యక్తిలో చూసి వాళ్ళని లవ్ చేసేది, అది ప్రేమ కాదు. హృదయం వికసించాలి. వికసిస్తే అప్పుడు ఎటువంటి వ్యక్తినైనా సరే, ఆ వ్యక్తి ఎలాగున్నా సరే మనము ప్రేమిస్తూనే ఉంటాం. అదే నిజమైన ప్రేమ. అది కూడా అనుభవం ద్వారానే జరుగుతుంది. ఈ మానవ జాతి అంతా ఒక వ్యక్తే. మానవులందరూ ఒకే వ్యక్తి కిందకి చెందుతుంది. నాలో ఏంటో స్పెషల్ గా పోతుంది, నేను చాలా నా ఆలోచనలు, నా దుఃఖమేను, నా ఆలోచనలని మనం అలా అనుకోకూడదు. మానవ జాతి యొక్క దుఃఖమే మన లోపల పోతూ ఉంది. ఫీల్ అవ్వాలంటే కంప్లీట్ గా నీకు అనుభవం ద్వారానే నీకు ఆ స్థితి, ఆ లవ్ అంతా వస్తుంది. అనుభవం ద్వారానే తెలుస్తుంది నీకు. కాబట్టి ఆ వ్యక్తిలో పోయేది వేరు, నాది వేరు కానే కాదు. అంతా మనుషుల యొక్క దుఃఖమంతా ఒకటే, మనమంతా ఒకటే. అది తెలుసుకోవాలంటే అనుభవం ద్వారానే తెలుసుకోండి వీళ్ళు. అప్పుడే కరుణ స్థితి వస్తుంది.